హల్లెలూయా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. యేసయ్యా నీకే మహిమ ప్రభువా, నా జీవితంలో అద్భుతం జరిగించు ప్రభువా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంత మంచి దేవుడ యేసయ్యా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా. నీకే మహిమ ప్రభువా, నీకే ఘనత ప్రభువా. యేసయ్యా, ఘోర పాపినైనా నేను తండ్రి దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను పిలుచుకున్నావు కదయ్యా, అందుకే నీకే మహిమ ప్రభువా. చప్పట్లు కొడదాం బిగ్గరగా. నీకే మహిమ ప్రభువా. కొట్టాల, చప్పట్లు కొట్టాలి మీరు గట్టిగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా. చప్పట్లు కొడదామా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడ యేసయ్యా. మన దేవుడు మంచి దేవుడా కాదా? మంచి దేవుడు అన్నవారు 2 చేతులు ఇక్కడికి తీసుకొని వచ్చాం. ఇంటి దగ్గర పెట్టి రాలేదు, 2 చేతులు ఇక్కడికి తీసుకొని వచ్చాం అన్నవారు 2 చేతులు ఆకాశం వైపు చాపుతూ, 2 చేతులు ఆకాశం వైపు చాపుతూ, 2 చేతులు ఆకాశం వైపు చాపుతూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. ఈరోజు చూడని వారెందరో, కానీ నిన్ను, నన్ను, మనలను, మనందరినీ
సజీవ లెక్కలో కాచి కాపాడి ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి, ఆయన పాదాలు పట్టుకొని గోజాడడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి, గొప్ప అవకాశాన్ని బట్టి సమస్తమైన మహిమ ఘనత మన యేసుకే కలుగునుగాక. చేతులున్నవారు 2 చేతులు పైకి లేపి యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ. కూడి వచ్చిన బిడ్డలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఘనమైన పరిచర్యను చేస్తున్న గనులైన సేవకులకు, నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీకు అందరికీ, లైవ్ చూస్తున్న ప్రపంచ దేశాల నుంచి ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతుండగా వాలంటీర్స్ దయచేసి నాకు సహకరించండి. ఇక్కడ నుంచి ఇక్కడొకరు నిల్చోండి, ఇక్కడొకరు నిల్చోండి. ఎవ్వరు అటు ఇటు కదలొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అనేక మందితో మాట్లాడబోతున్నాడు, అనేక మందిని దర్శించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్యా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, నాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. ఈరోజు విడుదలయ్యే స్వరము పాస్టర్ అమ్మతేజ గారి స్వరము కాదు, మీ స్వరము మాత్రమే రిలీజ్ అవును గాక అని ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఈ మాటలను రిసీవ్ చేసుకోగలిగితే, ఈరోజు మీరు కోల్పోయిన దీవెనలు, ఆశీర్వాదాలు ఎక్కడ కోల్పోతున్నారో ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చాలు. ఈరోజు మందిరానికి వెళ్తున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుని మందిరాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మందికి మందిరం అన్నా భయం లేదు, సేవకుడన్నా భయం లేదు, దేవుని సన్నిధి అంటే అస్సలు భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు. మాట్లాడితే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చెప్పామంటే అక్కడ చెప్తా నేను. ఎవరైనా 90 కోటరేసి తాగి మందిరానికి పోయే వ్యక్తి మాట్లాడతాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? అసలు నువ్వు ఎందుకు మందిరానికి వెళ్తా ఉన్నావు? మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒక్కసారి నీ హృదయాంతర్యంలో నీకు నువ్వు ప్రశ్నించుకుంటే ఎంత బాగుంటుంది. చాలామంది మందిరానికి ఎందుకు పోతారంటే రాజకీయం చేయడానికే పోతారు, లేదా పాస్టర్ కంటే ఎక్కువగా నేను హైలైట్ అవ్వాలి, పాస్టర్ కంటే నేను ఎక్కువగా అందరి ముందు మనసు దోచేయాలి, లేదా ఈసారి ఎలక్షన్స్లలో చర్చి సెక్రటరీ నేనే కావాలి. రాజకీయాల కోసం బ్రతుకు మార్చుకోకుండా, జీవితాన్ని సమర్పించుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా చాలా మంది మందిరానికి వెళ్తూ ఉంటారు. నోరు తెరిస్తే వాక్యం మాట్లాడతారు, నీతులు మాట్లాడతారు, కానీ ప్రవర్తన సరిగా ఉండదు. బూతులు మాట్లాడుతూ ఉంటారు,
సినిమాలు చూస్తూ ఉంటారు, సీరియల్ చూస్తూ ఉంటారు, మందిరానికి వెళ్ళి పరిశుద్ధులుగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నదే? రాజకీయం చేయడానికి వెళ్తున్నావా? సేవకుని మీద కక్ష సాధించడానికి వెళ్తా ఉన్నావా? అసలు నువ్వు మందిరానికి వెళ్తున్నావు? చాలా మంది మందిరానికి ఎందుకు వెళ్తారో తెలియదు. మందిరాలలో రాజకీయం చేస్తూ ఉంటారు. మందిరాలలో కొంతమంది వ్యక్తులను వారి గుప్పిళ్ళలోకి పెట్టుకుంటా ఉంటారు. వీరు ఎవరు అంటే లిటరల్లీగా చెప్తున్నా, వీళ్ళు లూసిఫర్ బిడ్డలు. వీళ్ళు లూసిఫర్ మందిరాలలో ఇటువంటి బిడ్డలను వాడుకుంటా ఉంది లూసిఫర్. కానీ వీళ్ళు అనుకుంటారు, నేను పరిశుద్ధుణ్ణి అని అనుకుంటారు. వీళ్ళు పరిశుద్ధులు కాదు, లిటరల్లీ లూసిఫర్ బిడ్డలు వీళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. సేవకుడికి ఎదురు మాట్లాడే లూసిఫర్, సంఘాలలో పెత్తనము చేసే లూసిఫర్, సేవకుడిని ఎదిరించే లూసిఫర్, సేవకుడిని టార్గెట్ చేసే లూసిఫర్, వాళ్ళ ప్రవర్తనని మార్చుకోకుండా సేవకులను టార్గెట్ చేస్తున్న వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా ఉండడం ద్వారా మనం ఏం సాధించుకుంటాం? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? మందిరానికి వెళ్ళేటప్పుడు చిన్న కారణం దొరకగానే మందిరం మానేస్తావు. బంధువులు ఎవరైనా కొంచెం ఇంటికి రాగానే, వాళ్ళు ఫోన్ చేయగానే మందిరం మానేస్తావు. 10 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు చర్చికి వెళ్తావు. చర్చికి వెళ్ళి చర్చిలో కూర్చుంటావా? చర్చిలో చేయరాని తప్పులన్నీ చేస్తూ ఉంటావు. చర్చిలో మందిరానికి వెళ్ళే వాళ్ళను బయటికి కూర్చుందాం రా, అయ్యగారు వాక్యం చెప్పుకుంటాడు, నువ్వు రా అని చెప్పి మంచిగా వాక్యం వినే వాళ్ళను కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సేవకుణ్ణి డమ్మి చేసి వాళ్ళు హీరో అవ్వాలనుకుంటారు. కానీ వాళ్ళకు తెలియదు, దేవుడు ఏదో ఒక రోజున వాడిని డమ్మి చేశాడని వాడికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా ఉన్నాడు. ఏలియా దగ్గర ఎంతో నమ్మకముగా పరిచర్య చేసింది ఎవరు? అమ్మా, ఎలీషా. ఎలీషా రెండంతలుగా దీవించబడ్డాడు. డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి. ఏలియా దగ్గర ఎలీషా చాలా నమ్మకముగా ఉన్నాడు. కనుకనే తన నమ్మకాన్ని చూసినటువంటి దేవుడు ఏలియాలో నుంచి డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్తో ఎలీషాను నింపినాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎలీషా దగ్గర ఎవరున్నారు అమ్మా? హజీ. ఇప్పుడు ఏలియా దగ్గర నుంచి ఎలీషా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఎలీషా దగ్గర నుంచి గెహాజీ 4 వంతులుగా దీవించబడాలి కదా? అవునంటారా కాదంటారా? ఒక్కసారి దేవునికి నమ్మకముగా, సేవకునికి నమ్మకముగా, మందిరానికి నమ్మకముగా, పరిచర్యకు నమ్మకముగా ఉంటే ఏలియాని దీవించిన దేవుడు మరలా ఎలీషాను 2 వంతులుగా దీవించిన దేవుడు గెహాజీని కూడా 4 వంతులుగా దీవించాలా? కానీ గెహాజీ పరిస్థితి ఏంటి? 2 వంతులుగా దీవించబడిన ఎలీషా 2, గెహాజీ =
4 0 చెప్పండి. 0 దానంతటికి కారణం ఏంటిది? సేవకులకు అడ్డుకరంగా మారడం, పరిచర్యకు అడ్డుగా రావడం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డ, గెహాజీ వలె ఉండాలనుకుంటున్నావా? ఎలీషా వలె ఉండాలనుకుంటున్నావా? ఎలీషా వలె ఉండాలనుకుంటున్నావా? ఈరోజు నువ్వు తీర్మానము తీసుకో. ఏదో మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, నీ దగ్గర కానుకలు వేయడానికి డబ్బులున్నాయి, లేదా నీ హోదా చూపించుకోవడానికో మందిరానికి వెళ్తే జాగ్రత్త. గెహాజీ తెచ్చుకున్నటువంటి కుష్టు రోగాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయక. సేవకునికి అడ్డుగా వెళ్ళి నువ్వు ఏమి సాధించలేవో. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో పెద్ద ప్యాషన్ అయిపోయింది. సేవకుడంటే చిన్న చూపు, సేవకుడంటే చిన్న చూపు. ఎవరనుకుంటున్నావు సేవకుడంటే? ఆమేన్. దేవునికి ప్రజలకు మధ్య వారధి సేవకుడంటే. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పెట్టే భిక్షం దగ్గర బ్రతికేవాడు కాదు సేవకుడంటే. ఆమేన్. ఆనాడు ఏలియా కాకుల ద్వారా బిర్యానీని పంపించిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగా. నువ్విస్తేనే సేవకుడు బ్రతకడు. ఆమేన్. నువ్విస్తేనే బ్రతకడు. సేవకుడిని ఎలా బ్రతికించాలో, సేవకుడు ఎలా జీవించాలో, సేవకుడు ఎలా పరిచర్య చేయాలో, సేవకుడు ఏ విధముగా ఎక్కడ నుంచి ఆయన పరిచర్య చేయాలో దేవునికి తెలుసు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియా దేవుని బిడ్డ, డిసైడ్ చేసుకో. ఈ లైవ్ చూస్తున్న ప్రియా దేవుని బిడ్డ, నువ్వు నా లైవ్ చూసినా చూడకపోయినా పర్లే, ఉన్నది ఉన్నట్టు ప్రకటించకపోతే నాకు శ్రమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గెహాజీ వలె మారాలనుకుంటున్నావా? ఎలీషా వలె మారాలనుకుంటున్నావా? ఈరోజు నీకే నేను వదిలిపెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ శబ్ద యంత్రము ద్వారా ఈ ప్రాంగణంలో చైర్లలో కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంగణంలో ఉన్న దేవుని బిడ్డలారా, లైవ్ లో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, గెహాజీలో ఉన్న అభిషేకం కావాలా? ఎలీషాలో ఉన్న అభిషేకం కావాలా? ఈరోజు మీరే డిసైడ్ చేసుకోండి. దేవుడు మీ జీవితాలలో అద్భుతము చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనం. పిన్నలలేమి పెద్దనలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఆశీర్వదిస్తాడో? ఆమేన్. ఎవరిని ఆశీర్వదిస్తాడో? ఆశీర్వాదం అంటే ఏంటి? డబ్బా? ఆశీర్వాదం అంటే ఏంటి? పలుకుబడా? ఆశీర్వాదం అంటే ఏంటి? బిల్డింగ్స్, కార్లా? ఆశీర్వాదం అంటే ఏంటి? ధనవంతుడు స్టోరీ ఏమైంది? మీరందరికీ బాగా వాక్యం వచ్చు, ఇంకా మీరు తలుచుకోండి. ఈరోజు భయము లేకుండా, భక్తి లేకుండా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం అంటే నీ శరీరములో ఒక వణుకు పుట్టాలే. దైవ సేవకుడు అంటే ఒక వణుకు పుట్టాలే. దైవ సేవకుడు అంటే భయం ఉండదండి. నిజంగా పాస్టర్ గారు చాలా బాధతో మాట్లాడుతున్నా. మొన్నటి దినాన ఒక వ్యక్తి ప్రభు నందు నిద్రిస్తే, ఒక డినామినేషన్ పేరొద్దు, అక్కడికి వెళ్తే సంఘ పెద్ద అంట. ఆయన ఎవరో సంఘ పెద్ద. ఆయన కూర్చున్నాడు. పాస్టర్ ఏమో లేచి నిల్చుని ఇలా కాలు మీద కాలు వేసుకొని, పాస్టర్ ఏమో అక్కడ నిల్చున్నాడు. నేను అనుకున్నా, ఈయనలో పనిచేసేది గెహాజీ అభిషేకమే అనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా.
అదే ఎలీషా అభిషేకం అయితే సేవకుణ్ణి చూడగానే గడ గడ వణుకుతాడు. గెహాజీ అభిషేకం అయితే సేవకుడంటే భయం ఉండదు. ఎలీషా అభిషేకం అయితే సేవకుడు చూడగానే గడ గడ వణుకుతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న సేవకుడు కాదు, పెద్ద సేవకుడు కాదు, సేవకుడు అంటే సేవకుడే. టీవీలో పరిచర్య చేసే సేవకుడు, గుడిసెలో పరిచర్య చేసే సేవకుడు. టీవీలో పరిచర్య చేసే సేవకుడు కంటే గుడిసెలో పరిచర్య చేసేవాడే గొప్ప దైవ సేవకుడు. కొట్టు గట్టిగా చప్పట్లు యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, సేవకునికి ఏ విలువిస్తున్నావో ఒక్కసారి నీ అంతరాత్మలో పరీక్షించుకో. చాతకాని వాడు అనుకుంటున్నావా సేవకుడు అంటే? లేకపోతే అడుక్కునేవాడు అనుకుంటున్నావా సేవకుడు అంటే? దేవునిచే అభిషేకించబడి తల్లిని విడిచి, తండ్రిని విడిచి, గ్రామాన్ని విడిచి, బంధువులను విడిచి, కన్న బంధువులను అందరిని విడిచిపెట్టి దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళినటువంటి దైవ సేవకుడంటే చులకనగా చూస్తున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. సేవకునికి ఎదురుగా నిలబడితే, సేవకుని కనుగుడ్డుని ముట్టుకుంటే నా దేవుణ్ణి ముట్టుకున్నట్టే. చాలా 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 జాగ్రత్త, చాలా జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవకులను గౌరవించని వారు, మందిరం అంటే భయము లేని వారు, ఈరోజు సరైనటువంటి ప్రవర్తన లేకుండా మందిరానికి వెళ్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ప్రవర్తనలు గనక సరి చేసుకోగలిగితే ఎలీషాలో ఉన్న అభిషేకం మీ మీదికి దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 13వ వచనం. నాకు వాక్యము ఎల్ఈడి మీద రావాలని చెప్పిన, దయచేసి సహకరించండి అని చెప్పిన. తాను చేయించిన 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తుగల ఎత్తడి చప్పరమును, చదవండి, టైం లేదు నాకు. ఆవరణమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేస్తున్నాడు. ఆగండి అక్కడ. ఎవరు ఈ సొలొమోను? రోడ్ల మీద తిరిగే వ్యక్తా? ఎవరు ఈ సొలొమోను? కూటికి గతి లేని వ్యక్తా? ఎవరు ఈ సొలొమోను? చిన్న నార్మల్ ఎంప్లాయా? ఎవరు ఈ సొలొమోను? ఒక డాక్టరా? ఒక టీచరా? ఒక కలెక్టరా? అంతకంటే ఎక్కువ రాజు. ఒక రాజు హోదాలో ఉండి నిలువు మోకాలేసి తన హోదాని పక్కకు పెట్టి, తనకున్న పలుకుబడిని పక్కకు పెట్టి నిలువు మోకాలేసి మందిరములో ప్రార్థన చేస్తున్నాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. తన హోదాని పక్కకు పెట్టేశాడు, తనకున్నటువంటి పలుకుబడిని పక్కకు పెట్టేశాడు. తన పక్కన ఉన్నటువంటి మంత్రి హోదాని పక్కకు పెట్టేశాడు. ఏం చేస్తున్నాడో? నిలువు మోకాలేసి ఆకాశం వైపు చేతులు చాపుతూ, ప్రభువా నీ ప్రజలందరికీ రాజునయ్యా, కానీ నాకు రాజు నువ్వు ప్రభువా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రజలందరికీ రాజునే, కానీ నాకు రాజువు నీవే. నీవు తప్ప నాకెవరు లేరు. నీవు లేకపోతే ఈ ఆస్తి నాకు లేదు, నీవు లేకపోతే ఈ ఉద్యోగం నాకు లేదు, నీవు లేకపోతే ఈ పరిచర్య నాకు లేదు,
నీవు లేకపోతే ఈ హోదా, ఈ సింహాసనం నాకు లేదయ్యా. అయ్యా నాకు నీ పాదాలే అయ్యా. అయ్యా నాకు ఈ పాదాలే అయ్యా. ఈ హోదా నాకు ముఖ్యం కాదయ్యా, నీ పాదాలు పట్టుకోవడమే నాకు ముఖ్యమయ్యా అని చెప్పి ప్రభువు పాదాలు పట్టుకుంటున్న ఒక రాజు దగ్గర నుంచి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామో ఆలోచించండి. చాలామంది ప్రేయర్ చేయించుకోవడానికి వస్తారు పాస్టర్, సూటు బూట్ వేసుకొని వస్తారు మందిరంలోకి. ప్రార్థన చేయండి అనగానే ఇట్లా నిలబడతారు. ఏయ్ మోకరించు, దేవుని మందిరం మోకరించు అంటే ఇట్లా చూస్తాడు. ఏ బాబో ప్రేయర్ చేయాలా వద్దా? మోకరించి. హోదా అడ్డం వస్తేస్తుంది. వచ్చింది బెంచ్ కారులో కదా, ఆ మాత్రం మెయింటైన్ చేయాలనుకుంటాడు మనోడు. మోకరించు. మోకరిస్తే దీవించబడతాడు. గర్వము దేనికి దారితీస్తుందో ఇక మీకు తెలుసు. ఈరోజు ఈ శ్రమ దినాలలో ఉన్నాం మనమంతా. ఆంధ్రాలో ఇంతగా ఉంటుందని నాకు తెలియదు యాక్చువల్గా, అయినా దేవునికి స్తోత్రం. ఈ శ్రమ దినాలలో పాటిస్తున్నాం, తర్వాత మోకరించి ప్రార్థన చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. చాలామంది సిస్టర్సే వెళ్ళి స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు అంటారా. చాలామంది బ్రదర్స్, ఏం బ్రదర్ చర్చ్కి వెళ్ళామంటే, బ్రదర్ ఒక 4 weeks అయింది బ్రదర్ వెళ్ళక. ఈరోజు మార్నింగే ఒక ఫ్యామిలీ వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. అమ్మ చర్చ్కి వెళ్తున్నావు నాన్న? వెళ్తున్నాను అయ్య గారు. ఏ బాబు చర్చ్కి వెళ్తున్నావా? సంవత్సరం అయింది అయ్య గారు. ఈ క్రౌడ్లో ఉన్నాడు ఆ తమ్ముడు. ఉన్నావా? చేయలేపు ఒకసారి. అద్దిగో చేయలేపిండి చూడు, అద్దిగో చేయలేపిండి. నిల్చు. ఎన్ని రోజులు అయింది నాయన చర్చికి వెళ్ళక? సంవత్సరం అయిందా? కూర్చో. హల్లెలూయా. సంవత్సరం అయిపోయింది చర్చ్కి వెళ్ళక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మనము మన భార్య ఇద్దరు కలిసి వెళ్ళి హోదా ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మోకరించి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. ఈరోజు ఆదివారం అనగానే నా కుమారుడు వస్తాడా, నా కుమార్తె వస్తుందా అని పాస్టర్ చూడడం కాదు. పాపం పాస్టర్ల బాధలు మామూలు బాధలు కాదు. పాపం పాస్టర్స్, ఆమేన్, వారి ప్రయాసను నా యేసయ్య దీవించును గాక. ఎందుకంటే నేను కూడా చిన్న మమ్మీని అడుగుతా, చిరంజీవి బ్రదర్ వచ్చిండా, మోహన్ రావు బ్రదర్ వచ్చిండా, జగన్ బ్రదర్ వచ్చిండా, జాకోబ్ బ్రదర్ వచ్చిండా, ఏలియా బ్రదర్ వచ్చిండా, ఇర్మియా బ్రదర్ వచ్చిండా. చిన్న చిరంజీవి బ్రదర్ మానేసిండు. బాధ అనిపిస్తుంది. అయ్యో రాలేదా వాళ్ళు మందిరానికి? ఫోన్ చేస్తాం, ఎందుకు రాలేదు నాన్న మందిరానికంటే, ఇగో చుట్టాలు వచ్చిందన్న, వాళ్ళకు మటన్ తీసుకొద్దామని వదిలిన. సేవకుడికి ఉండే బాధ అంతా ఇంత కాదా? హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, నా 2 చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. ఇక్కడికి నేను సంఘం కట్టడానికి రాలే. ఈరోజు మీ జీవితాలు దేవునికి ఇవ్వడం ఏ విధంగానో చెప్పడానికి వచ్చినాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 132వ అధ్యాయం 5వ వచనం.
ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకి ఎక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కన్ను రెప్పలకు కునుకుపాటు రానియను. ఎవరంటున్నారు ఈ వ్యక్తి? ఒక పనికి మాలిన వ్యక్తి కాదు, రాజు. దేని గురించి ఆలోచిస్తున్నాడు? దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఒక రాజు దేవుని మందిరం గురించి ఆలోచిస్తుంటే ఇక్కడున్న వాళ్ళు చేతులు లేపండి. ఎంతమంది దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నారు? నీ సేవకుడు కడుతున్నటువంటి మందిరం గురించి ఆలోచిస్తున్నారా? నీవు వెళ్ళే మందిరం గుడిసెలా ఉందా? నువ్వు వెళ్ళే మందిరం ఏ విధంగా ఉంది? నువ్వు వెళ్ళే మందిరంలో సౌండ్ కరెక్ట్గా ఉందా? సేవకుడు చెప్పే మైకు కరెక్ట్గా ఉందా? ఫ్యాన్లు కరెక్ట్గా ఉన్నాయా? ఎప్పుడైనా ఆలోచించావా? నో. నువ్వు ఏసీ పెట్టించుకోవడమే సరిపోతుంది, నువ్వు సోఫాలు కొనుక్కోవడమే సరిపోతుంది, ఆమేన్, నువ్వు ఫ్రిడ్జులు కొనుక్కోవడమే సరిపోతుంది. కానీ అన్నా, దేవుని గురించి ఆలోచించేంత సినిమా లేదన్నా, దేవుని మందసము గురించి ఆలోచించేంత లేదన్నా. ఎవరైతే దేవుని మందిరం గురించి ఆలోచిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధి గురించి ఆలోచిస్తారో, ఎవరైతే దేవుని పరిచర్య నిమిత్తం ఆలోచిస్తారో, ఎవరైతే దేవుని పరిచర్య కొరకు గుప్పిళ్ళు విప్పుతారో వారు దీవించబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ 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 గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది మాట్లాడతారు కానీ పరిచర్య కొరకు వారు గుప్పిళ్ళు విప్పరు. వాళ్ళు సేవకుని కష్టం చూస్తారు, సేవకుని ప్రయాస చూస్తారు, సేవకుని అప్పులు చూస్తారు, సేవకుని నష్టాలు చూస్తారు, పక్కనే ఉంటారు. ఆయన పడతాడులే, మనకెందుకు? ఆమేన్. సేవకుని కన్నీళ్లు తుడవడానికి దేవుడున్నాడు, కానీ నీకు కన్నీళ్ళు వస్తే ఎవరు దుడుస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అంత్యదినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. ఏలయనగా స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, స్వార్థం, ఎవరిది వాళ్ళే. కానీ దేవుని పరిచర్యను పట్టించుకునేవారు లేరు. భారము కలిగి పరిచర్య చేస్తున్న వారిని పట్టించుకునేవారు లేరు. ఆమేన్. సేవకుడా, నీ సంఘ బిడ్డలు నిన్ను పట్టించుకోవట్లేదా? భయపడకు. నిన్ను పిలిచింది వాళ్ళు కాదు, నిన్ను పిలిచినవాడు. చచ్చిపోయిన దేవుడు కాదు, నిన్ను పిలిచినవాడు. నిన్ను మోసం చేయాలని చూస్తున్న వాళ్ళు కాదు. నిన్ను పిలిచినవాడు నీ ముందొకలాగా, మనుషుల ముందొకలాగా ఉండే దేవుడు కాదు. నిన్ను పిలిచినవాడు, నీ కోసం చచ్చిపోయినవాడు. అలా చచ్చిపోయేవాడు ఎవడో లేడు, ఒక్కరే నజరైడన్నటువంటి యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన. కొట్టాల గట్టిగా చప్పట్లు. యేసయ్యానికే మహిమ. యేసయ్యానికే మహిమ. నిన్నెవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నిన్ను పట్టించుకునే దేవుడున్నాడు. థ్యాంక్ యూ లార్డ్.
రోషం కలిగి దేవుని కొరకు నిలబడు. ఎవరు నీకు సహకరించినా సహకరించకపోయినా, దావీదు ఏ విధంగా అయితే తన హోదాను పక్కకు పెట్టి, ఏ విధంగా అయితే దేవుని కొరకు, దేవుని మందిరము కొరకు, పరిచర్య కొరకు ఏ విధంగా అయితే నిలబడుతున్నాడో, నీవు కూడా నీ సేవకుడి పక్కన నిలబడో. నువ్వు సేవకుని పక్కన కుడి భుజముగా నిలబడాలి. నీ మందిరంలో కీబోర్డ్ కొట్టాలి నువ్వు, నీ మందిరంలో ఫ్యాడ్ కొట్టాలి నువ్వు, నీ మందిరంలో కెమెరాలు తీయాలి నువ్వు, నీ మందిరంలో ఊడవాలా, చాపలేయాలా, చైర్స్ వేయాలా, తుడవాలా. అప్పుడు నీ హోదా గీద అంతా చర్చి మెట్ల పక్కనే, బయటే. ఒక్కసారి చర్చిలోకి ఎంటర్ అయినామంటే నీ పీజీలు, నీ డిగ్రీలు, నీ రాజులు, నీ హోమ్ మినిస్టర్లు అంతా కూడా ఒక్కరే. దేవుని దృష్టిలో కోటీశ్వరుడు, బిచ్చగాడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అది దేవుని మందిరమైంది. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక రాజు తీర్మానం తీసుకుంటున్నాడు, నేను దేవుని మందిరము కొరకు, పరిచర్య కొరకు నిలబడాలని. ఈరోజు నువ్వులే, నువ్వులే, లే. నీ తీర్మానం ఏంటి? బాబు నువ్వు లే, లే. ఉద్యోగం లేదు కదా నీకు? నీ తీర్మానం ఏంటి ఈరోజు? నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నీ పరిచర్యకు, ఆయనకు జూమ్ కొట్టండి నాన్న. హల్లెలూయా. తీర్మానం తీసుకో. నువ్వు గనక నాకు ఉద్యోగం వస్తే నీ పరిచర్య కొరకు నేను తిరుగుతా ప్రభువా, నీ పరిచర్య కొరకు నేను నిలబడతా. ఉద్యోగం లేని వాళ్ళు చేయి చూపెట్టండి, ఇట్లా చేయి చూపెట్టండి. ప్రభువా నువ్వు ఉద్యోగం ఇస్తే నీ పరిచర్య కొరకు నేను నిలబడతా. నా సేవకుడికి మందిరానికి స్థలం లేదు ప్రభువా, నా సేవకునికి మందిరానికి నా స్థలం ఇచ్చేస్తా. నువ్వు నాకు, నేను ఒక్క స్థలం ఇచ్చేస్తే నువ్వు నాకు 4 స్థలాలు ఇచ్చే దేవుడవు ప్రభు అని ప్రార్థన చేయి. నీ సేవకునికి మందిరానికి స్థలము లేకపోతే స్థలం ఇచ్చేసేయ్. నీ ఇల్లు గురించి ఆలోచించకు. నీ ఇల్లు కట్టలేని చాతగాని దేవుడు కాదు నా దేవుడు. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోదా ఇవన్నీ కూడా పక్కకు పెట్టు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. కూర్చోనా. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నెంబర్ 1 నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నెంబర్ 2 నీ హోదాని బయట పెట్టేసేయి. నువ్వు కలెక్టర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంఆర్ఓ అయినా, నువ్వు గొప్ప బిజినెస్ మైన్ అయినా, ఎవరైనా, నువ్వు చెప్పులు ఎక్కడైతే ఇప్పుతావో నిన్నే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరం బయటే చెప్పులు ఇప్పే దగ్గరే నీ హోదా అంతా బయట పెట్టిర్రా, లేకపోతే గెహాజీ అభిషేకం నీలో నడిచేది. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. గెహాజీ అభిషేకం కావాలా? సేవకుణ్ణి చూసి గడగడలాడినటువంటి ఎలీషా అభిషేకం కావాలా? ఏలియా అభిషేకం కావాలా? డిసైడ్ చేసుకో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నెంబర్ 2 నీ హోదా ఇదంతా కూడా పక్కకు పెట్టేసేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు రోషము కలిగి, ప్రభువా నీ మందిరము కొరకు నేను నిలబడతాను ప్రభువా, ప్రభువా నీ పరిచర్య కొరకు నేను నిలబడతాను ప్రభువా అన్నవారు మీ గుండెల మీద చేసుకొని, ప్రభువా నేను నిలబడతాను ప్రభువా. ఎస్, ఇన్ని రోజులు నా సేవకునికి నేనేం చేయలేకపోయినా, ఇన్ని రోజులు నా పరిచర్యకు నేనేం చేయలేకపోయినా, కానీ ఈ చేతులను మీరు దీవిస్తే నా సేవకునికి నేను సమృద్ధిగా ఇవ్వాలి ప్రభువా.
ఇట్లా కూడా ప్రార్థన చేయలేరా? మీతో వచ్చిన చికాకే. ఇప్పుడు ఈ చేతులను దేవుడు దీవించకపోతే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? దేవుడు దీవిస్తానే కదా. ఆమేన్. నేను ప్రార్థన చేస్తాను, ఏం తెలుసా, నెలకు 1 కోటి రూపాయలు కానుకియాలి నేను. ఆమెన్ అను. ఆమెన్ ఆమెన్ కూడా అన్నారా? హల్లెలూయా. ఆమెన్ అంటే జరుగుతుంది అంత యేసు నామములో. అరే వెండి అయినాయి, బంగారం అయినాయి, భూమిలో అయినాయి, ఇవన్నీ ఎవరి? మనల్ని కాకపోతే దేవుడు ఎవరిని దీవిస్తాడు? కొట్టు గట్టిగా చాపడు, కొట్టు గట్టిగా చాపడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది నమ్మరు. నిజమేనా? ఓ పాస్టర్ అమ్మతేజ అయినా బో నిజమేనా? నిజమేనా? అరే నిజం కాదురా, నీలో నడిచేది గెహాజీ అభిషేకం. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు డిసైడ్ చేసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రార్థనా శక్తి నాకు కావాలి. సొలొమోనులో ఉన్నటువంటి ఆ ప్రార్థనా శక్తి నాకు కావాలి. దావీదులో ఉన్నటువంటి ఆ ప్రార్థన తీర్మానం నాకు కావాలి. దేవుని కోసము నేను నిలబడాలి ప్రభువా, నేను నిలబడాలి ప్రభువా అని చెప్పి ప్రతి ఒక్కరూ గుండెల మీద చేసుకొని, నా మందిరం కొరకు నేను నిలబడాలి, నా సేవకుని కొరకు నేను నిలబడాలి, నేను వెళ్ళే మందిరం కొరకు నేను నిలబడాలి ప్రభు అని చెప్పి ఈరోజు తీర్మానము తీసుకో. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాలా. ఎవరు కళ్ళు తెరవద్దు. దర్శనం చూడు. లక్షలు నువ్వు కానుకిచ్చాడు. నువ్వు మందిరానికి సహాయం చేయాలా, మందిరానికి సిమెంట్ కట్టలు ఇవ్వాలా, మందిరానికి ఐరన్ రాడ్లు ఇవ్వాలా. యేసయ్యా నేను ఇదియాలి ప్రభువా. కన్నీరు కారుస్తూ నన్ను ఆశీర్వదించు. నేను హోదాను పక్కకు పెట్టాలి ప్రభువా. నేను ప్రార్థింపగ దయచేయుమా. యేసయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి. ఎవరు కళ్ళు తెరవద్దు ప్లీజ్. దయచేయుమా. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నిన్ను చేరు భాగ్యమీయుమా. ఆమేన్. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, లోక అభిషేకం కావాలయా, కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా. ఆత్మ అభిషేకం కావాలి అన్నవారు చప్పట్లు కొట్టాలా. కావాలనా. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా. ఎంతమందికి కావాలా? లక్షలు కానుకలు ఇచ్చే అభిషేకం. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడంటే దేవుడు మన హోదాని పక్కకు పెట్టి మందిరానికి వచ్చినప్పుడు, హోదాను బయట పెట్టి మందిరంలోనూ చిన్న పిల్లవాడి వలె మారిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. నీ హోదా నీకున్న పలుకుబడి పక్కకు పెట్టి రావాలి యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 23వ వచనం. నీవు ఆకాశమందు విని నా నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, హోదా పక్కకు పెట్టేసేయాలి. ఆ విధముగా వస్తే
దేవుని మందిరానికి వస్తే నీకు అన్యాయము చేసేవారు ముందు నీకు న్యాయము తీరుస్తాడంట. గట్టిగా చప్పట్లు కొడదు, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంతమంది అయితే నీకు మోసము చేయాలనుకుంటున్నారో, ఎంతమంది అయితే నీ జీవితాన్ని పతనము చేయాలనుకుంటున్నారో, ఎంతమంది అయితే నీ పరిచర్యను పతనము చేయాలనుకుంటున్నారో, వారి జీవితంలో హల్లెలూయా ఎవ్వరు ఎన్ని అడ్డుకట్టలేసినా, ఆమేన్, ఎంతమంది ఫరోలు లేచినా, ఎంతమంది నెబుకద్నెజర్లు లేచినా, ఎంత ఎర్ర సముద్రం ముందు వచ్చినా ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి హైవే రోడ్డును నిర్మించే దేవుడు మన దేవుడు. కొట్టాల గట్టిగా చాపళ్ళు, గట్టిగా చాపలు కొట్టాలా. హల్లెలూయా. హైవే రోడ్డును నిర్మించే దేవుడు. ఈరోజు ఎంతమంది జీవితంలో నా జీవితాన్ని నాశనము చేయాలని చూస్తున్నారన్నా, నా భూమి విషయంలో కోర్టు కేసు నడుస్తుందన్నా, నా మీద అనవసరంగా కేసు పడ్డదన్నా, నా జీవితంలో అనవసరంగా నా జీవితాన్ని పతనం చేయాలని చూస్తున్నారన్నా, నాకు న్యాయం తీర్చేవారు లేరన్నా, నాకు దిక్కు లేరన్నా, నా అనేవాళ్ళు నాకెవరు లేరన్నా, నేను ఒంటరి వాడినన్నా, నిన్ను అనాథనన్నా అని చెప్పి ఎవరెవరైతే బాధపడుతున్నారో ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు న్యాయము నా దేవుడు తీర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ అన్నదమ్ములు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారా? నీ అక్క చెల్లెలు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారా? నీ ఫ్రెండ్స్ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారా? తోటి సేవకులు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారా? ఎవరు నిన్ను మోసము చేయాలని చూసినా నీకు న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయననే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. ఆమేన్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. 19 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచిన తర్వాత ఆయన నా చెయ్యిని పట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలా చేసి ఒకసారి పరిగెత్తున్నా. 19 సంవత్సరాల వయసులో ఇగో అక్కడున్నా, నేను అక్కడున్నా. 19 సంవత్సరాల వయసులో దానా అమ్మ తేజ రా, కొత్తగూడెం వెళ్దాం రా, కొత్తగూడెం వెళ్దాం రా అని చెప్పి చెయ్యి పట్టుకొని నన్ను తీసుకొచ్చిండు. ఎక్కడో చావు బ్రతుకుల మధ్యలో ఉన్న నేను చెయ్యి పట్టుకొని నన్ను కొత్తగూడెం నడిపించాడు. కొత్తగూడెంలోనే ఈ చెయ్యి విడిచిపెట్టలే కానీ స్టిల్ ఈ తాడేపల్లిగూడెంలో ఈ స్టేజి మీద కూడా నా చెయ్యిని పట్టుకొనే ఉన్నాడు నా యేసయ్య. గట్టిగా చప్పళ్ళు కొడదామా? గట్టిగా చప్పళ్ళు కొడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా ఒక్క నిమిషం. ఈ చెయ్యి పట్టుకొని ఇదిగో నేను కొత్తగూడెం వరకే నీ చెయ్యి పట్టుకుంటా, కొత్తగూడెం వరకే నీ చెయ్యి పట్టుకుంటా, తాడేపల్లి కూడా నేను రాను పో అని చెప్పి అనే దేవుడా? అనే దేవుడా? కాదు. తాడేపల్లి కూడా వెళ్ళినా కానీ మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. నువ్వు 10 లక్షలలో అప్పున్నా నీ చెయ్యి విడిచిపెట్టాడు. నీ దగ్గర 5 మంది సంఘస్థులు ఉన్నా చెయ్యి విడిచిపెట్టాడు. నువ్వు గుడిసెలో ఉన్నా నీ చెయ్యి విడిచిపెట్టాడు. నువ్వు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నా, నీ మీద మర్డర్ కేసున్నా, నీ మీద ఎన్ని కేసులున్నా, ఎన్ని వాయిదాలున్నా, ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నా నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. చెయ్యి పట్టుకున్న అనాథనైన నా చెయ్యి పట్టుకున్న దేవుడు ఇప్పుడు నీ చెయ్యిని వదిలేశాడు అనుకుంటున్నావేమో, కానీ పట్టుకునే ఉన్నాడు. కానీ ప్రవర్తన సరిగా లేని వారు, హోదాని పట్టుకున్న వారి చేతులను దేవుడు పట్టుకోలేడు. ఎప్పుడైతే హోదాను పక్కకు పెడతామో, ఎప్పుడైతే ప్రవర్తనను సరి చేసుకుంటామో అప్పుడు మన జీవితంలో అద్భుతం. ఈరోజు చెల్లి, తమ్ముడా, నీకు అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావా? నీకు తోడెవరు లేరని ఏడుస్తున్నావా? నీకు అండగా నిలబడే వాళ్ళు ఎవరు లేరని ఏడుస్తున్నావా? అన్నా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరన్నా అని చెప్పి అనుకుంటున్నావా? నాకు అన్యాయం జరిగిందన్నా, నాకు న్యాయం కావాలన్నా అని చెప్పి ఏడుస్తూ 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 ఈ ప్రాంగణంలో నువ్వు కూర్చున్నావేమో. నీ గుండెలో ఉన్నటువంటి వేదనను బట్టి, నీ గుండెలో ఉన్నటువంటి కష్టాన్ని బట్టి, కన్నీని బట్టి
గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తూ ఏడుస్తూ ఈరోజు ఈ లైవ్లో నువ్వు పాల్గొన్నావేమో. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. నా దేవుడు న్యాయము తీర్చే దేవుడు. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేది కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ గుండె మీద చేసుకునే యేసయ్యా, నీవు న్యాయము తీర్చే దేవుడని నేను నమ్ముతున్నాను ప్రభువా. నీవు నాకు న్యాయము తీరుస్తావు ప్రభువా. నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నాకెవరు లేరు ప్రభువా. నాకు న్యాయము తీర్చు ప్రభువా. ప్లీజ్ యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నీ ప్రేమ నాకు కావాలయ్యా. నువ్వు లేకపోతే నాకు న్యాయము తీర్చేవారు ఎవరు లేరయ్యా. ప్లీజ్ యేసయ్యా, నీకే మహిమ ప్రభువా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, యేసయ్యా నీకే మహిమ ప్రభువా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు, నీవే చాలు ప్రభువా. ఎవరు మమ్మల్ని చూడరు నమ్మకమైన యేసయ్యా, దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నీకే మహిమ ప్రభువా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేది కోరుకోనయ్యా, ఇంకేది కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేది కోరుకోనయ్యా, ఇంకేది కోరుకోనయ్యా యేసయ్యా, ఇంకేది కోరుకోనయ్యా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహిమపరచు. గట్టిగా చప్పట్లు కొడాల, గట్టిగా. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు దేవుడు మనకు న్యాయము తీర్చబోతున్నాడని? లేపాల చేతులు, నమ్మిన వారైతేనే చేతులు లేపాల, లేకపోతే ఇంతే లేపుతారు. ఇంతే లేపిన వాళ్ళు ఇంతే నమ్మినట్టు ఇట్లా లేపాలా. ఎస్, ఈరోజు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి, ఆశ్చర్య కార్యాలు.
రెండే నిమిషాలలో ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వెళ్తే నీకు న్యాయము జరుగుతుంది. రెండవదిగా 6వ అధ్యాయం 28వ వచనం. తొందరగా నాన్న. 28వ వచనం. దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను, కరువు గాని తెగులు గాని కనబడ్డప్పుడు, గాడ్పు దెబ్బ గాని చిత్తపట్టుడు గాని తగిలినప్పుడైనను, విడతలు గాని చీడ పురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కరువు వచ్చినా, నీ జీవితంలో రోగం వచ్చినా, దేవుని మందిరంలోకి ఇలా అడుగు పెడుతుండగానే నీకు స్వస్థతలు జరగబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో అడుగు పెడుతుండగానే నీకు స్వస్థతలు జరగబోతున్నాయి. నీ కష్టము, నీ బాధ నీ బంధువులకు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ మీటింగ్ కొరకు నేను అప్పు చేసిన. అయ్యే బ్రదర్, అప్పు చేసిన నేను అంటే, హే తేజ పాస్టర్కి అంత సినిమా లేదు, అప్పు చేసి మీటింగ్ పెట్టిండు, ఆయనకు అంతుందా? ఉట్టిదే అంత పాస్టర్ అమ్మ తేజ ఉట్టిదే. మా 1,00,000 రూపాయలు అప్పున్నామమ్మా అంటే, ఆమె సూపు టప్గా కనపడుతుంది కానీ ఆమె అంత ఉత్తిదే, అంత అప్పుల పాలైపోయింది ఆమె. ఆయన మొత్తం అప్పుల పాలైపోయాడు. అప్పలాని జాకో బ్రదర్ అప్పుల పాలైపోయాడు. పలాని ఇర్మియా బ్రదర్ అప్పుల పాలైపోయాడు. పలాని ఏలియా బ్రదర్ అప్పుల పాలైపోయాడు. పలాని నాగార్జున బ్రదర్ అప్పుల పాలైపోయాడు. అయిపోయింది, నాగార్జున బ్రదర్ పని అయిపోయింది అంటారు. పలాని మరియమ్మ పని అయిపోయింది, పలానమ్మ పని అయిపోయిందని బయటికి వెళ్ళి పక్కకెళ్ళి ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని పాదాలు ఇలా పట్టుకొని, ప్రభువా నీవు తప్ప నాకు దిక్కెవరు లేరు ప్రభువా, నన్ను నా అప్పులు తొలగించు ప్రభువా, నా కష్టాలు తొలగించు ప్రభువా, నా నష్టాలు తొలగించు ప్రభు, నా రోగానికి స్వస్థత దయచేయి ప్రభువా, ప్రభువా నా రోగానికి స్వస్థత దయచేయి ప్రభువా, నాకు విడుదల దయచేయి ప్రభువా, నా కడుపులో ఉన్న గడ్డలు తొలగిపోవాలయ్యా, నాకున్న 10 లక్షల అప్పు తొలగిపోవాలి ప్రభువా, నా మందిరము కట్టబడాలి ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అప్పుడు మన జీవితాలలో అద్భుతాలు మనము చూస్తాం. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసింది. సేవకుడు అర్థం చేసుకోలేకపోయినా హన్నా కన్నీళ్లను చూసిన దేవుడు హన్నా గర్భాన్ని తెరిచినాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఈ మనుషులని బాధను చూస్తే ఎగతాళి చేస్తారు, కానీ ఈ రాత్రి నువ్వు కన్నీరు గారిస్తే యేసయ్య ఈ మందిరం ఈ ప్రాంగణంలో ఉన్నాడు. నువ్వు కన్నీరు గారిస్తే నీ పక్కకొచ్చి నీ కన్నీరు తుడిచే దేవుడు ఒకరే ఒకరు, ఆయననే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా నజరేయుడు అన్నటువంటి యేసుక్రీస్తు దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు, యేసు నామములో. హల్లెలూయా. ఎంతమంది అయితే ఇక్కడికి రోగముతో వచ్చారో మీకందరికి విడుదల, 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 విడుదల. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుని దగ్గరికి వచ్చిన వారికి విడుదల, 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 విడుదల. యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు విడుదల, విడుదలనియబోతున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? విడుదలనియబోతున్నాడు దేవుడు.
విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. నమ్ముతున్న వాళ్ళైతే చప్పట్లు కొట్టాలా. విడుదల 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 విడుదల. హల్లెలూయా. చేతులు పైకి లేపండి. ఈరోజు నమ్మండి, ఎంతమంది అయితే చేతులు లేపాలా, ఎంతమంది అయితే అనారోగ్యంతో వచ్చారో, ఎంతమంది అయితే నొప్పులతో, ఎంతమంది అయితే క్యాన్సర్తో, ఎంతమంది అయితే పిల్లలు లేకుండా బీపీ, షుగర్, థైరాయిడ్తో వచ్చారో, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి తెగుళ్ళను, ప్రతి రోగాన్ని నా దేవుడు తొలగించబోతున్నాడు. గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే, రోగముతో ఆవేదనతో నీ చెంత చేరగనే, రోగము స్వస్థతగా మారే, ఆవేదన ఆనందమాయే. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. అయ్యగారు ముగించేయండి అన్నవారు ఒకసారి చేతులు చూపెట్టి 5 నిమిషాలు టైం ఇవ్వండి. అందరికీ స్వస్థతలు జరుగుతాయి సునామంలో. ఆమేనానండి. హల్లెలూయా అన్నప్పుడు చేతులు లేపాల. నరాలలో ఉన్న బలహీనతలన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏదంటే అది జరుగుతుంది యేసునామములో. ఎందుకంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా చేతులు. హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. చప్పట్లు కొడదాం. యేసయ్యా నీకే మహిమ ప్రభువా, నీకే ఘనత. ఆమేన్. నిందలను ఏంటి? నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. ఒక మీటింగ్కి వెళ్ళిన నేను, గుర్తుందా? కొత్తగూడెంలో ఒక మీటింగ్కి వెళ్ళిన. ఒక మీటింగ్కి వెళ్తే నా తమ్ముడు కిషోర్, పండుగాడు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు ఏం చేసిందంటే
తేజ పాస్టర్ గారు వచ్చారు అని చెప్పి తేజ పాస్టర్ గారిని ఈరోజు స్టేజ్ మీదకి పిలవాలా. ఆ మీటింగ్లో ఏం చేశారు వాళ్ళు? తేజ పాస్టర్ పేరుని పక్కకు తీసేసి, ఆమేన్, తేజ పాస్టర్ పేరుని పక్కకు తీసేసి వేరే వాళ్ళని పిలిచి చేశారు ఏదో. అప్పుడు నా భార్య నాతో అన్నారు, మైక్ ఉంది అక్కడ, హల్లెలూయా, ఏమన్నారు? ఏమన్నావు నాన్న? ఇదే ఘనమైన మీటింగ్స్లో మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నారు. కొట్టాలా గట్టిగా చెప్పండి. నిందలను అవకొట్ట, నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. ఆ నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. చేతులో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా, అడవు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా, హోలీ స్పిరిట్ యేసయ్యా, అభిషేకించుమయా, అభిషేకించుమయా యేసయ్యా. ఎవరు లేరా? ఈ పాస్టర్ని పిలిస్తే ఇబ్బంది అనిపిస్తారే, ఇట్రారా సామెల్గా పాస్టర్లను పిలువ అంటే భయం అవుతుంది. ఆమె ఒకసారి ఏమో పిలిచినా కానీ భయం అనిపిస్తుందా? హల్లెలూయా. పక్కన వాడితో చెప్పండి, అభిషేకించుమయ్యా అంటున్నావు. ఏ అభిషేకం కావాలా చెప్పు పక్కన వాడితో. అమ్మా ఎలీషాదే కావాలా? మాట్లాడరేంటి నాన్న? మరి గట్టిగా చెప్పట్లే మీరు. ఆమేన్. వెనకాల వినపడట్లేదేంటి మరి నాకు? ఎంతమందికి ఎలీషా అభిషేకం కావాలా? ఓకే. ఎంతమందికి గెహాజీ అభిషేకం కావాలా? అయితే ఎలీషా అభిషేకం ఎంతమందికి కావాలా? ఎలీషా అభిషేకం రావాలంటే ఏం చేయాలో చెప్పు. చేయి పట్టు చెప్పు. యేసయ్యతో, యేసయ్యా నా హోదా పక్కకు పెడతా, యేసయ్యా నా ప్రవర్తన సరి చేసుకుంటా, యేసయ్యా నా ప్రవర్తన సరి చేసుకుంటా, నా హోదా పక్కకు పెట్టేస్తా. అయితే నాకు ఎలీషా అభిషేకం ఇస్తావా ప్రభువా అంటే దేవుడు అంటున్నాడు, నీకు శీఘ్రముగా నేను ఇస్తా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మందిరములో అద్భుతాలు జరుగుతాయి. మా దగ్గర వెండి బంగారములు లేవు కానీ లేచి నిలబడు అనగానే గంతులు వేస్తున్నాడా? పుట్టిన దగ్గర నుంచి కుంటివాడు, గట్టిగా చప్పట్లు కొడదామా. పుట్టిన దగ్గర నుంచి కుంటివాడు గంతులు 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 వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గంతులు నువ్వు ప్రార్థన చేస్తే గంతులు వేయాలా? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థన చేస్తే గంతులు వేయాలా? గంతులు వేయాలా? అనేక మందికి స్వస్థతలు జరగాల. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేస్తే ఎలీషాలో ఉన్న అభిషేకం నువ్వు పొందుకొని అనేక మందికి నువ్వు స్వస్థత చేయుదువుగాక, 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 చేయుదువుగాక. అనేకమైన స్వస్థతలు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక, స్వస్థతలు జరుగు. చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలో, చప్పట్లు కొట్టాలా. యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరగాల. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరగాల, స్వస్థత జరగాల, స్వస్థతలు జరగాల. పిల్లలు లేని వారికి నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాల, స్వస్థతలు జరగాల, స్వస్థతలు జరగాల. గంతులు వేయాల, గంతులు వేయాల. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో అద్భుత
అద్భుతాలు సూచక్రియలు నువ్వు ప్రార్థన చేస్తుండగానే జరుగునుగాక, 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 జరుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ఏలియా ఎలీషాలలో ఉన్న అభిషేకము రిలీజ్ అవునుగాక, రిలీజ్ అవునుగాక, రిలీజ్ అవునుగాక, రిలీజ్ అవునుగాక, రిలీజ్ అవునుగాక, రిలీజ్ అవునుగాక. ఏలియా ఎలీషాలలో ఉన్న అభిషేకం రిలీజ్ అవ్వాలంటే మీరు కళ్ళు తెరిచి ఇటు అటు చూస్తే అవ్వదు. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు. అన్య భాషలు, అన్య భాషలు, అన్య భాషలు మాట్లాడుతూ, అన్య భాషలు మాట్లాడుతూ, అన్య భాషలు, అన్య భాషలు, అన్య భాషలు మాట్లాడుతూ నజరేయుడైన బాబా బాబా బాలి కమాలరా బాషందారి అలరా హోలీ స్పిరిట్ అన్య భాషలు, అన్య భాషల అభిషేకం, అన్య భాషల అభిషేకం, అన్య భాషల అభిషేకం యేసు నామములో, అన్య భాషల అభిషేకం. బాబా బాబా బాలి కమాలరా బాషందారి అలరా హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ అన్య భాషల అభిషేకం యేసు నామములో. ఈ బిడ్డ మీద అన్య భాషల అభిషేకం రిలీజ్ అవునుగాక, రిలీజ్ అవునుగాక. పొందుకో, 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 పొందుకో యేసు నామములో, 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 పొందుకో యేసు నామములో. అన్య భాషల అభిషేకం, 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 అభిషేకం రిలీజ్ అవ్వాలా, రిలీజ్ అవ్వాలా. యేసు నామములో అన్య భాషల అభిషేకం దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసు నామములో బాబా బాబా బారి కమాలరా బాషందారి అలరా బాబా బాబా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఒక్కొక్కరి మీదకి ఆత్మ బలముతో ఎవరు కళ్ళు తెరవద్దు. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ బాబా 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 రి కమాలరా బాషందారి అలరా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ పొందుకోవాలా, అభిషేకాన్ని పొందుకోవాలా. ఏలియా ఎలీషాలలో ఉన్న అభిషేకం పొందుకోవాలా, పొందుకోవాలా యేసు నామములో, పొందుకోవాలా అభిషేకం, పొందుకోవాలా యేసు నామములో, పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో, పొందుకో, పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో, పొందుకో, పొందుకో యేసు నామములో. ఎవరు కళ్ళు తెరవద్దు. ఒక అభిషేకము ఈ ప్రాంగణంలోకి దిగుతుంది. yes చప్పట్లు కొట్టాలి, ఆపొద్దు. సౌండ్, సౌండ్ కావాలి. yes చప్పట్లు కొట్టడం ఆపొద్దు, ఆపొద్దు. పొందుకో అన్య భాషల అభిషేకం, పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో. అన్య భాషల అభిషేకం పొందుకో, పొందుకో యేసు నామములో. బాబా 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 రికమాలరా బాషందారి అలరా. yes పొందుకో, పొందుకో అభిషేకం, పొందుకో, పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో, పొందుకో, పొందుకో, పొందుకో. receive the Holy Spirit, 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 receive the Holy Spirit. Baba baba baba. yes పొందుకో అభిషేకం, పొందుకో అభిషేకం, పొందుకో, 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 పొందుకో. బాబా బాబా బారి కమాలరా బాషందారి అలరా. holy 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 Lord. yes ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చిన అభిషేకం పొందుకో యేసు నామములో.
కడవరి ఉజ్జీవం రగలాలి. కడవరి ఉజ్జీవం, కడవరి కడవరి అంత్య దినాలలో అభిషేకం. రిఖా శాందారి యాలరా బాబా 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 అంత్య దినాలలో ప్రతి ఒక్కరి మీద తన ఆత్మని కుమ్మరిస్తా అన్న దేవుడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడుదురుగాక. ఇది శాంపిలే. రేపు కడవరి, అసలైన కడవరి ఉజ్జీవం రగలబోతా ఉంది. కొట్టాల గట్టిగా చెప్పండి. కడవరి ఉజ్జీవం మంటలో. ఒకసారి నువ్వు ఆరాధన చేస్తుండగానే ఇలా తాకినావు అనుకో, కరెంటు షాక్ రావాలి నీలో నుంచి. కొట్టు గట్టిగా చెప్పడం. నువ్వు ఇట్లా నడుచుకుంటూ పోతుంటేనే దయ్యాలు గడగడలాడే అభిషేకం దేవుడు నీ మీద రిలీజ్ చెయ్యును గాక, రిలీజ్ చెయ్యును గాక. కడవరి ఉజ్జీవ సభలలో నీ జీవితం ఉజ్జీవకరముగా మారిపోవును గాక. లూసిఫర్ ఉజ్జీవం రగలకుండా, ఈ కడవరి దినాలలో ఉజ్జీవం రగలకుండా చేస్తున్న లూసిఫర్, తాడేపల్లి గూడెంలో ఉజ్జీవం రగలకుండా చేస్తున్న లూసిఫర్, నీ కాడి విరిగిపోబోతుంది, విడిగిపోబోతుంది. ఈరోజు తాడేపల్లి గూడెం ప్రజలకు విడుదల, 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 విడుదల. అరే మైక్ తీసుకొని రా. ఆగు నాన్న, ఏంట్రా తగ పాడేస్తాను అయ్యాలి. మైక్ పట్టుకో. ఇంట్లో పాటలు నేర్చుకోరంటే అంటాడు. ఇక్కడ మంట మండుతుందా చెప్పు, మంట మండుతుందా? పాడు. విడుదల, 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 విడుదల. హల్లెలూయా. ఏంటి విడుదల? విడుదల, విడుదల అంటే ఏంటి? గెహాజీ అభిషేకం విడుదల. ఆమెనండి, ఆమెన్. ఓ అయ్యగారు జాగ్రత్త, గెహాజీ లేడు నాలా. నీకు తెలియకుండా ఉన్నాడులే. కానీ ఈరోజు ఏలియా ఎలీషాలో ఉన్న అభిషేకం నువ్వు పొందుకున్నావు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆరాధనా, ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే, ఆరాధనా. ఈ పాట పాడుతుండగా నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభువా, నాలో హోదా ఉంచుకుంటే, నాలో గర్వం ఉంటే
నా ప్రవర్తన సరిగా లేకపోతే తండ్రి నన్ను క్షమించు ప్రభువా. ఈ ఆరాధన జరుగుతుండగానే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. యేసయ్యా, నాలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవాలి ప్రభువా. నాలో ఉన్న కరువు, నాలో ఉన్న రోగం, నాలో ఉన్న కష్టం తొలగిపోవాలంటే నా ప్రవర్తన సరి చేసుకోవాలంటున్నావు ప్రభువా. నాకున్న హోదా పక్కకు పెట్టేయాలంటున్నావు ప్రభువా. ప్లీజ్ అయ్యా, భయము భక్తి కలిగి ఉంటామంటున్నావు ప్రభువా. నాలో భయాన్ని కలగజేయి ప్రభువా, నాలో భక్తిని కలగజేయి ప్రభువా. చెరసాలలో నేను బందీగా ఉన్న, సింహాల బోనులో పడవేసిన, సింహాల బోనులో ఉన్న, సింహాల బోనులో పడవేసిన, కరువు ఖడ్గము హింస ఏదైనాను, మరణ శాసనమే పొంచున్నను. ఏహో ఆధారము గదా యేసు రక్తమే నా విజయము. ఎండలలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధనా. ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. రెండు చేతులు పైకి లేపి ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా. అందరం నిలువు మొక్కలేద్దాం. చిన్న అందరం నిలువు మొక్కలేద్దాం. మన జీవితాలు యేసుకి సమర్పిద్దాం. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఈరోజు నీకు నువ్వు ప్రశ్నించుకో, ప్రభువా నాలో ఉన్న హోదాన్ని తీసేసి. వాలంటీర్స్ అందరు మోకరించండి, కింద ఎక్కడున్న గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ మోకరించండి. నిలువు మోకలేసి, ప్రభువా నా ప్రవర్తనను సరిచేయి ప్రభువా, నన్ను క్షమించయ్యా. నా సేవకుని పట్ల నేను అసభ్యంగా ప్రవర్తిస్తున్నానయ్యా. నా సేవకునికి చులకనగా నేను చూస్తున్నానయ్యా. నా సేవకునిలో ఉన్న అభిషేకాన్ని నేను చూడలేకపోయానయ్యా. తండ్రి నన్ను క్షమించు ప్రభువా. ఈ గెహాజీ అభిషేకం నాకు వద్దయ్యా. గర్వం నాలో ఉండొద్దయ్యా.
ఈ హోదా తత్వం నాకు వద్దయ్యా. నా ప్రవర్తన సరి చేయి ప్రభువా. నన్ను మార్చుకో ప్రభువా. నాకు విడుదల కలగ చేయి ప్రభువా. ప్లీజ్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా. నాకు ఎలీషాలో ఉన్న అభిషేకం కావాలయ్యా. ఈ గ్యాజీ అభిషేకం వద్దయ్యా. నా ప్రవర్తన నేను సరి చేసుకోవాలి ప్రభువా. నీవు తప్ప నాకెవరు లేరయ్యా. ఏ గర్వము నాలో ఉండొద్దు, ఏ అహంకారము నాలో ఉండొద్దు. సేవకుణ్ణి చూడగానే వణుకు భయము నాలో పుట్టాలయ్యా. సేవకుణ్ణి చూడగానే వణుకు భయం నాలో పుట్టాలయ్యా. మందిరాన్ని చూడగానే వణుకు భయం నాలో పుట్టాలయ్యా. నీ పరిచర్య విషయంలో నాకు భయం ఉండాలయ్యా. నన్ను క్షమించమని ప్రార్థన చేయి. నన్ను క్షమించమని ప్రార్థన చేయి. నన్ను ప్రార్థన చేయి. అందరం రెండు చేతులు పైకెత్తి మోకాల్లోని ప్రార్థన చేద్దామా? మన ప్రవర్తన సరి చేసుకుందాం. ఇంతవరకు దేవునికి అహిష్టంగా బ్రతికి ఉంటే దేవా నన్ను క్షమించయా అని చెప్పండి. దీన మనసునే వస్త్రము ధరించుకునే వారిగా మనం ముందుగా అక్క. ఈ రోజున ఎవరిది దీన మనసు అనే వస్త్రము ధరించుకుంటారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నారు. భయభక్తులు కలిగి వారిని దేవుడు ఆశీర్వదిస్తాను. ఈ రోజున దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనమందరం ముందుగా అక్క. మన చూపులో, ప్రవర్తనలో, నడతలో దేవునికి ఏది అయిష్టంగా ఉన్నా తీసేసుకుందాం. దేవా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నీకు వ్యతిరేకంగా నేనున్నానయ్యా. నాలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవునుగా. కానీ ప్రార్థించండి. నీ పరిచయంలో నమ్మకంగా నిలబడతానయ్యా. నీ సేవకుడికి నమ్మకంగా నిలబడతానయ్యా. ప్రభా నీ పనిలో నేను వాడబడతానయ్యా. ప్రభా ఈ నోటితో నేను అనరాని మాటలు సేవకుని అన్నా. ఈ నోటితోనే అనేక సార్లు సేవకుని దూషించాను. నీ మందిరానికి రాకుండా ప్రభా ఇష్టానుసారమైన రీతిలో నేను జీవించానయ్యా. నా నడకలు ప్రభా ఇది నాకు ఇష్టానుసారంగా నడిచాయి. నా చూపులు ఇష్టానుసారంగా ఉన్నాయి. ప్రభా చెయ్యరాని తప్పులన్నీ చేసి నీకు దూరంగా జీవించాను. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అడుగుదాం. జీసస్ యేసు మీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధుడా ప్రభా ఇదిగోండి మా ప్రవర్తనని జాగ్రత్తగా ఉంచుకోవాలని మాట్లాడుతున్నావయ్యా. నీ మందిరంలోనికి వెళ్ళే ముందు అయ్యా ఎలాంటి రీతిగా మేము ఉండాలో ప్రభా ఇదిగోండి పరిచర్య విషయంలో ఎలా ఉండాలో, సేవకుడి విషయంలో ఎలా ఉండాలో అయ్యా సమస్తాన్ని నేర్పించినందుకు స్తోత్రం అయ్యా. గెహాజీ వలె మేము ఉండొద్దు అయ్యా. ఇదిగోండి ఎలీషానికి ఎలా అయితే నమ్మకస్తులుగా ఉన్నారో అలా మేము నీ కొరకు బ్రతుకుదుముగాక. అవును ప్రభువా, మీరిచ్చిన జీవితం అయ్యా. అవునయ్యా. మా ఇష్టానుసారమైన మా బ్రతుకు మాకు వద్దయ్యా. అవునయ్యా. దీని ద్వారా మేము ఏ ఆశీర్వాదాలు చూడలేకపోతున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే అయ్యా నీ అభిషేకాన్ని అడుగుతున్నారో, ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎవరైతే నమ్మకముగా జీవిస్తానని అడుగుతున్నారో, ఎవరైతే నీ కొరకు నిలబడతానని అంటున్నారో వారి జీవితంలో రెండింతల ఆశీర్వాదాలు వారు చూచుదురుగా, రెండింతలుగా వారు బ్లెస్ అవుదురుగాక. ఒక స్పెషల్ అనాయింటింగ్ వారి మీద పాస్ అవునుగా. నీకు వ్యతిరేకంగా వేరుగా ఉండి మేమేమి చేయలేమయ్యా. అవునయ్యా. మమ్మల్ని క్షమించండి. పరిచర్యకి విరుద్ధంగా మేము ఉంటున్నాం, మేము మాట్లాడుతున్నాం, సేవకుల్ని బాధ పెడుతున్నాం, ప్రాముఖ్యంగా మీ ఆత్మని దుఃఖపరుస్తున్నామయ్యా మా ప్రవర్తన ద్వారా. మమ్మల్ని క్షమించండి అయ్యా. ఎన్నోసార్లు తీర్మానాలు తీసుకుంటున్నాం, ఎన్నోసార్లు వాగ్దానాలు తీసుకుంటున్నాం, ఎన్నోసార్లు మీకు నిబంధన చేస్తున్నాం, కానీ తిరిగి మర్చిపోయి మా పాత రోత జీవితంలో మేము కొనసాగుతూ ఉన్నాం. ఏ దీవెనలు లేవయ్యా. కానీ రాత్రికాల సమయంలో నీ సేవకుడి ద్వారా మీరు మాట్లాడేందుకు స్తోత్రమయ్యా. నీ కుమారులు నీ బిడ్డల్ని అయ్యా ఈ రాత్రికాల సమయంలో తాడేపల్లి కూడా ప్రజల్ని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఎవరి మందిరాల్లో వారు ప్రభా వెన్నెముక వలె నిలబడుదురుగాక. బలమైన సాధనాలు వారి మందిరాల్లో ప్రభా ఇది కూడా వారు వాడబడుదురుగాక. నమ్మకముగా నిలబడుదురుగాక. సేవకులకు అండగా నిలబడుదురుగాక. నీ పరిచర్యలో బలముగా నిలబడుదురుగాక. సేవకుల మాటను వినుదురుగాక. ప్రాముఖ్యంగా నీ మాట ప్రకారం బ్రతుకుదురుగాక. సహాయం చేయండి అయ్యా.
అవునయ్యా. ఇక్కడ ఉన్న యవనస్తులను మీరు లేపండి, అవునయ్యా. చిన్నవారిని లేపండి, పెద్దవారిని లేపండి. ప్రతి ఒక్కరి పైన ఇక్కడ వారి దినాల్లో మీ ఉజ్జీవాన్ని రగిలించండి. ఒక నూతనమైన రివైవల్ ప్రతి ఒక్కరు పొందుకుందరుగా, చూచుదురుగా. సహాయం చేయండి. ప్రతి ఒక్క సేవకుని ఇక్కడ ఉన్న వారందరినీ మీరు బ్లెస్ చేయండి అయ్యా. వారి సంఘాలను మీరు బ్లెస్ చేయండి, సంఘ బిడ్డను మీరు బ్లెస్ చేయండి.